హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నోడికైతే చాలా జలుబైందండి. దగ్గు కొంచెం తక్కువనే ఉంది కానీ జలుబైతే చాలా ఎక్కువ ఉంది. అసలు పాలు కూడా తాగడానికి వస్తలేదు వానికి. ఇంకా 2 బుక్కలు తాగితే ఇంకా మళ్ళీ ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. ఒకసారి చూడండి మీరే ఎట్లా ఉందో వానికి జలుబు. ఈ జలుబుతో అయితే వాడు అస్సలు పడుకోలేకపోతున్నాడు. ఒకవేళ పడుకున్నా ఎమ్మడే లేస్తున్నాడు. ఎందుకంటే ఊపిరి అంటే ముక్కు బిగ్గరైపోయింది. ఊపిరి ఆడతలేదు వాడికి. అందుకే వాడు నిద్ర పోతలేడు. ఒక 5 మినిట్స్ కళ్ళు ముడుచుకుంటే మళ్ళీ అప్పుడే నిద్ర లేస్తున్నాడు ఊపిరి ఆడక. ఇంక ఇట్లయితే కాదని ఇంకా అంతకుముందే నా దగ్గర నాజల్ డ్రాప్స్ ఉండే. ఆ డ్రాప్స్ అయితే వేసిన. డ్రాప్స్ వేసాక కాసేపు పడుకున్నాడు. ఒక 15 మినిట్స్ ఏమో పడుకున్నాడు. మళ్ళీ అప్పుడే లేచిండు. ఇంకా లేచి చూడండి ఎట్లా ఏడుస్తున్నాడో. వాడికి నిద్ర లేక అట్లా ఏడుస్తున్నాడు. చాలా సతాయించిండు. ఆ రోజు రాత్రి కూడా అట్లనే సతాయించిండు. చిన్నపిల్లలకు జలుబు అయితే చాలా కష్టం కదా. అసలు వాళ్ళు ఊపిరి తీసుకోలేరు, పాలు తాగలేరు, అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పలేరు, చాలా ఇబ్బంది పెడతారు. ఆ జలుబుతో వాడు 2 డేస్ నాకు చుక్కలే చూపించిండు. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గింది వాడికి. ఇంకా కాసేపు ఆడించి ఫైనల్గా అయితే ఎలాగోలా అయితే బజ్జో పెట్టాను. వాడు బజ్జున్న తర్వాత ఇంకా ఒక చిన్న హోమ్ చిట్కా ఉంటే చేశాను వాడి మీద. ఆ చిట్కా ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా. అదేంటంటే ఒక తమలపాకుని తీసుకొని దాని మీద విక్స్ వేపర్ అంటే చిన్నపిల్లలకి రాస్తుంటారు. చిన్నపిల్లల జెండు బామ్ అంటే ఇస్తారు షాప్లో. అదైతే తీసుకొచ్చి తమలపాకుకి అయితే రుద్దిన. తమలపాకు ఇటువైపు అటువైపు రుద్ది స్టవ్ ముట్టించి కొంచెం దాన్ని హీట్ చేయాలి. హీట్ చేసేసి కొంచెం మరీ హీట్ చేయొద్దు, పిల్లల చర్మం కాలిపోతుంది. నార్మల్ హీట్ ఉన్నప్పుడు వాళ్ళ తల మీద ఒకటి, ఇక్కడ చెస్ట్ దగ్గర ఒకటి, బ్యాక్ వీపు పైన ఒకటి పెట్టి తలపైన పెడతాం కదా, అది ఇటు అటు కదలకుండా ఒక కుల్ల కట్టేసేయాలి. ఇంకా పిల్లలు పడుకున్నప్పుడు ఇంకా మార్నింగ్ అయితే ఒక 2 to 3 అవర్స్ పెడతాను. నైట్ అయితే ఇంకా నైట్ మొత్తం పెడతాను. ఇంకా ఒక 2 డేస్ ఆ విధంగా చేశానంటే ఇంకా వానికి మంచి రిలీఫ్ ఉంటుంది. మంచిగా నిద్రపోతారు పిల్లలు. ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అదేంటంటే అదే ఆకుపైన కొంచెం వాము కూడా నలిపి ఆకుపైన పెట్టి మాడకు పెట్టి కుల్లగట్టవచ్చు. ఆ విధంగా కూడా పెడతారు. కాకపోతే నేను అలా చేయను. అలా చేయకుండా ఓన్లీ విక్స్ మాత్రమే రాసి పెడతాను. ఇక్కడ నా దగ్గర తమలపాకు ఒకటే ఉండే కాబట్టి దాన్ని 2గా కట్ చేసి ఆ రెండింటిని హీట్ చేసి ఒకటి తలపైన ఒకటి చెస్ట్ పైన పెట్టిన. నా దగ్గర అందుబాటులో లేకుండే కాబట్టి అట్లా చేసిన. నెక్స్ట్ డే మా చెల్లితో కొనుక్కొచ్చి ఇంకా వాడికైతే కంటిన్యూగా ఒక 3 డేస్ పెట్టిన. చూడండి ఇక్కడ మాడపైన పెట్టిన ఒకటేమో చెస్ట్ దగ్గర పెట్టిన. అట్లా పెట్టిన తర్వాత మా చిన్నోడు అయితే మంచిగా పడుకున్నాడు. ఇంకా వానికి ఎంత బాగా అనిపించిందో, మంచిగా నిద్రపోయిండు. ఇంకా మార్నింగ్ టైంలో ఇది ఒక 3 అవర్స్ పెట్టిన. 3 అవర్స్ పెట్టి తీసేసిన. మళ్ళీ నైట్ మొత్తం పెట్టేసిన. మా పాపకు కానీ మా చిన్నోనికి కానీ ఎప్పుడు జలుబైనా నేను ఈ విధంగానే చేస్తాను. వీనికి ఇప్పుడు 3 మంత్స్. ఇంకా ఫస్ట్ సారి జలుబైంది ఇట్లా, అందుకే ఈ విధంగా చేశాను. వీనికి కూడా మంచిగా తగ్గింది. మా పాప చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే, మంత్స్ బేబీ నుంచి ఇట్లానే చేస్తుంటే ఎప్పుడు జలుబైనా ఈ విధంగా చేస్తే మంచిగా తగ్గుతుండే. మరీ జలుబు ఎక్కువైతే తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తుండే. ఇంకా హాస్పిటల్ వెళ్తే నాజల్ డ్రాప్స్ ఇస్తుండ్రి. ఇంకా నాజల్ డ్రాప్స్ వేసి ఎండ కాసేపు పెడితే తగ్గుతుండే. ఇంకా మా ప్రతిదానికి మనం హాస్పిటల్కి వెళ్ళలేం కదా, అందుకైతే ఇంటికాడైతే ఈ విధంగా చేస్తుంటే నేను. ఇదేమో ఇంకో చిట్కా. అదేంటంటే కొంచెం వాము, 2-3 ఎల్లిపాయలు తీసుకున్నాను నేను. చూపిస్తున్నాను చూడండి. కొంచెమే వాము, 2-3 ఎల్లిపాయలు తీసుకొని వాటిని కొంచెం హీట్ చేయాలి. ఎక్కువసేపు హీట్ చేయొద్దు. మనకు తెలుస్తుంటుంది అప్పుడే, అవి మంచి స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు దీన్ని చేసుకోవాలి. మరి మాడగొట్టొద్దు. ఇంకా నేనైతే దోరగా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకున్నాను. అది కొంచెం ఒక బట్టలో, ఒక వైట్ క్లాత్లో ఏదైనా సరే మంచిగా పత్తలాటి క్లాత్లో వేసి ముడేసి ఇంకా మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు. ఇంకా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముక్కు దగ్గరనన్నా లేకపోతే వాళ్ళ మెడకన్నా కట్టాలి.
అట్లా కడితే ఆ స్మెల్ వాళ్ళు పీల్చుకొని వాళ్ళకి మంచి ఉపశమనం ఉంటుంది, ఇంకా మంచిగా నిద్ర పోతారు. నేనైతే చూడండి వాడికి కొంచెం ముక్కు దగ్గర పెట్టినా మంచి స్మెల్ వస్తుంటుంది అది. ఇంతకుముందు మా పాపకు కూడా అట్లనే చేసిన, మా పాప కొంచెం తగ్గింది. ఇంకా మా పాపకైతే ఎక్కువ చలికాలం అవుతుంటుంది, బాగా జలుబు దగ్గు. మా పాపకు ఒక 3 డేస్ ఏమో పెట్టినా కొంచెం నార్మల్కి వచ్చింది. మా చిన్నోనికి స్టార్ట్ అయింది మా పాపకు తగ్గిన తర్వాత. అందుకే మళ్ళీ వీడికి కూడా అట్లనే పెడుతున్నా. ఇంకా మెడకు గట్టనికి ఇప్పుడు అవకాశం లేదు, వాడు పడుకున్నాడు కాబట్టి ఈ విధంగా అయితే సపోర్ట్గా ఒక మెత్త పెట్టుకొని దాని మీద పెట్టిన. చూడండి ఆ విధంగా వాడు ఊపిరి తీసుకుంటుంటే ఆ స్మెల్ లోపలికి పోయి కొంచెం మంచిగా ఉంటుంది, జలుబు తగ్గుతుంది వాడికి. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.